తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. సెల్ ఫోన్ తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు భక్తులు. కంపార్ట్మెంట్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు భక్తులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిషేధం ఉన్న ప్రాంతంలో సెల్ తో వెళ్లారు భక్తులు. తనిఖీలో నిర్లక్ష్యం, విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. సెల్ ఫోన్ తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి ప్రవేశించారు భక్తులు. కంపార్ట్మెంట్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిషేధం ఉన్న ప్రాంతంలో సెల్ ఫోన్ తో ఎలా వెళ్లారు భక్తులు? తనిఖీలో నిర్లక్ష్యం, విజిలెన్స్ వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అయితే తిరుమలలో మరోసారి విజిలెన్స్ అధికారుల వైఫల్యం బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలలో సాధారణంగా సెల్ ఫోన్ తీసుకొని లోపల ఆలయానికి ఎవరు వెళ్ళకూడదు. అటువంటిది ఒక భక్తుడు తిరుమల శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని వన్లోని భక్తులు ఏదైతే సేద తీరుతున్నారో ఆ సేద తీరుతున్న దృశ్యాలని అతను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ వీడియో ఇప్పుడు ఒకసారి టీటీడీని కుదిపేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయంలోకి 4 గంటల భద్రత ఉంటుంది. అలాంటిది లోపలికి భక్తుడు సెల్ ఫోన్ ఎలా తీసుకెళ్లాడనే దానిపైన ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నాడు. ఆ భక్తుడు ఎవరు, ఎన్ని గంటలకి ఆలయం లోపలికి వెళ్ళాడు, లేకపోతే శ్రీవారి ఆలయంలోకి ఏమన్నా చిత్రీకరించాడు అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ఇందుకీ పూర్తి స్థాయిలో తిరుమలలో మాత్రం ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నప్పటికీ ఇది ఒక్కసారిగా వైరల్ గా మారిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అంటే హిందువుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా టీటీడీ ఉండాలి. కానీ ఇలాంటి సంఘటనల వల్లనే టీటీడీ యొక్క ప్రతిష్టను దిగజారే విధంగా కొంతమంది చేస్తున్నారనే కూడా ఆరోపణలు ఇప్పటికే వెలువెత్తున్న నేపథ్యంలో మరోసారి విజిలెన్స్ అధికారుల వైఫల్యం మాత్రం ఆ వీడియో బట్టి తెలుస్తుంది. ఇప్పటికే అతను ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కూడా ఇంతవరకు అతను ఎవరు ఏంది అనేది ఇందుకే అతను పట్టుకోలేకపోతున్నారనేసి చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ అతని వద్ద ఇంకా ఏమైనా వీడియోలు ఉన్నాయా, లోపల శివారి ఆలయంలో చిత్రీకరించాడా అనే దిశలో కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కిరణ్. That's all for now. For more updates,